పైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, అది రాక్షసులచే నిర్మించినటువంటి క్షేత్రము, రాక్షస ఆగమ శాస్త్రం నిర్మించినటువంటిది. ఈ యొక్క క్షేత్రానికి నైరుతి ద్వారం ఉంటుంది. ఈ క్షేత్రములో శ్రీచక్రాకారంలో నిర్మించి అమ్మవారిని కూర్చోబెడతారు శ్రీచక్రం మీద. కానీ స్వామివారిని శ్రీచక్రం మీద కూర్చోబెట్టారు. అమ్మవారు స్కందమాతగా పక్కన ఉంటుంది. స్వామివారిని కొలిచిన వారు సర్వగండాలు తొలగిపోతాయి. అలాంటి శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ స్వామివారిని ప్రథమంగా దర్శించి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శిస్తే మోక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ద్వారము శ్రీశైలానికి తూర్పు ద్వారము. తూర్పముగారముగా విరాజిల్లుతున్నటువంటి ఈ స్వామివారిని ప్రతి మంత్రంలో కూడా వస్తుంది. ఈ స్వామివారి పేరు త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ అంటారు కదా. కాబట్టి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోండి, తరించండి, సర్వ పాపాలను పోగొట్టుకోండి, సర్వగండాలను తొలగొట్టుకొని స్వామివారి కృపకు పాత్ర కావలసి